పాలకులు తమ చేతికి కొబ్బరికాయ దొరికినట్టు తన చేతికి అన్నాను, వేరే అనలేదు. ఆ 11 మంది వస్తారని ఆశించాను. ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తించాలంటూ ఇదివరకే ఒకసారి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దానిపైన చర్చ జరిగినప్పుడు మరోసారి అసెంబ్లీని సమావేశపరిచి ఈ దిశగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఎత్తు వేశారు అన్న విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. ఆ విమర్శ నిజం చేసేలాగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సభలో చైర్ మీద నుంచి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా సభలో ఏదైనా ఒక అంశం మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు స్పీకర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరచరు. కానీ ఈ రోజు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా ఒక తెలుగువాడిగా నా అభిప్రాయాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను అంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని అనుచిత పదాలతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక స్పీకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలనుకుంటే చాలా పద్ధతైన సరైన పదజాలంతో సున్నితంగా కూడా తన భావనని వ్యక్తం చేయవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడి తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన ద్వేషం ఉన్న నాయకుడి తరహాలోనే స్పీకర్ గారు చైర్ మీద నుంచి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. అంటే స్పీకర్ గారు ఒక చైర్ మీదకి వెళ్ళి ఇలా మాట్లాడడం ద్వారా శాసనసభ వ్యవస్థలో ఒక చెడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యల్ని గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీ విని ఎరుకని రీతిలో ఏపీలో 5 ఏళ్ల పాటు వైపరీత్యం చోటు చేసుకుంది వైసీపీ హయాంను ఉద్దేశించి. అంటే ఒక స్పీకర్ గా ఉండి తీర్పులు ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా తీర్పులు ఇచ్చారు మాట్లాడారంటే అర్థమైంది. కానీ స్పీకర్ గా ఉన్నవారు కనీసం సంయమనం పాటించకుండా గత ప్రభుత్వం మీద డైరెక్ట్ గా అటాక్ దిగేశారు. గత పాలకులు చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వ్యవహరించారు అని మాట్లాడారు. అంటే కోతికి కొబ్బరి చిప్ప అంటారు కదా, దాన్ని కోతి అంటే ఇంకా బాగోదు, ఇంకా మరీ ఎక్కువ డోస్ అయిపోతుంది, స్పీకర్ గా ఉండి అలా అనడం కరెక్ట్ కాదనుకున్నారు ఏమో, కానీ అనాల్సిన మాట అయితే అనేశారు అందరికీ అర్థమయ్యేలాగా. అంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు గత పాలకులు వ్యవహరించారు అని అర్థం వచ్చేలాగా పాలకులు చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వ్యవహరించారు అని ఒక స్పీకర్ చైర్లో కూర్చొని మరి మాట్లాడారు. రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు 5 ఏళ్ల పాటు అన్నారు. తాము రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నామని వైసీపీ నాయకులు ఎప్పుడని చెప్పారా? స్పీకర్ గారు ఒక తీర్పు ఇచ్చేసి అవతల వాళ్ళ మీద ఏ స్థాయిలో బురద జల్లుతున్నారో చూడండి. అప్రజాస్వామిక పోకడల వల్ల 50 ఏళ్లు రాష్ట్రం వెనక్కు వెళ్ళిపోయింది. పాలకులకు కూడా మతి భ్రమించవచ్చు కానీ విధ్వంసానికి పాల్పడతారని ప్రజలు ఊహించలేరు. అంటే గత పాలకులకు మైండ్ పోయింది అని స్పీకర్ మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చేశారు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత రాజధానిగా చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం ఆ నిర్ధారణకు వచ్చే ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతోంది అని కూడా చెప్పారు. ఈ రోజైనా సరే ఆ 11 మంది సభకు వస్తారని ఆశించాను. తీర్మానానికి మద్దతు ఇవ్వడం ద్వారా చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం పడతారని అనుకున్నాను. అసలు వైసీపీ వాళ్ళు తప్పులు చేసేశారు అని ఎవరు చెప్పారు? స్పీకర్ గారికి తనకు నచ్చింది తప్పు అనుకొని వైసీపీ వాళ్ళు అదే తప్పు చేశారని మాట్లాడడం సరైనదేనా? చేసిన తప్పులను ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ లేదని నాకు అర్థమైంది. స్పీకర్గా ఉంటూ దమ్ము ధైర్యాల గురించి చైర్లో నుంచి మాట్లాడుతున్నారు. సాధారణంగా ఒక సభలో లేని సభ్యుల గురించి కనీసం ఎమ్మెల్యేలను కూడా మాట్లాడనివ్వడానికి చైర్మన్ కావచ్చు, స్పీకర్ కావచ్చు అనుమతించారు. కానీ స్వయంగా స్పీకర్ గారే చైర్ మీద కూర్చొని ఆ సభలో లేని వైసీపీ సభ్యుల గురించి, గత పాలకుల గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది ఏ సాంప్రదాయం? రైతుల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశం వారికి లేదు. రైతుల ఉసురు తగిలింది అని ఎవరు చెప్పారు? అంటే 11 సీట్లు వచ్చేస్తే రైతుల ఉసురు తగిలినట్టేనా? మరి అంతకుముందు ఎన్నికల్లో 23 సీట్లకే తెలుగుదేశం పార్టీ పడిపోయింది కదా, మరి అప్పుడు కూడా ఎవరు ఉసురు తగిలింది తెలుగుదేశం పార్టీకి? అసలు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో చైర్ మీద కూర్చొని చేసిన ఈ వెనుచిత వ్యాఖ్యలన్నీ ఆయన సొంత ఉద్దేశాలేనా, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైన స్క్రిప్టును అక్కడ అమలు చేశారా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఏ స్పీకర్ కూడా, అందులోనూ వయసులో పెద్దవారు, కాస్త సంయమనం ఉండాలి కదా. గెలుపోవటంలో సహజం. వైసీపీ 11 సీట్లు వచ్చిండవచ్చు, దానికే వాళ్ళకు ఉసురు తగిలింది, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు పరిపాలన చేశారు. అసలు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజలంతా ఏమనుకుంటున్నారు? గత 5 ఏళ్ల పాలన ఈ 2 ఏళ్ల పాలన పోల్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు అందరూ చర్చించుకుంటున్నారు కదా. వైసీపీ హయాంలో 50 ఏళ్ల పాటు వెనక్కు వెళ్ళిపోయింది రాష్ట్రం అని స్పీకర్ గారు చెప్తున్నారు. వైసీపీ హయాంలో 1,00,000 బెల్ట్ షాపులు ఎక్కడైనా కనిపించాయా? ఊరికి 4 బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉన్నాయా? వైసీపీ హయాంలో బెల్ట్ షాపులు ఉన్నాయని రాసే ప్రయత్నం కనీసం టీడీపీ సొంత మీడియా అయినా చేయగలిగిందా? జూద కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉన్నాయి, నాకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే డీజీపీకి లేఖ రాశారు. వైసీపీ హయాంలో ఎక్కడైనా జూద కేంద్రాలు నడిచాయా? ఇప్పుడు నడుస్తున్నాయని స్పీకర్
డిప్యూటీ సీఎం గారే అంగీకరిస్తున్నారు కదా. ఇది కదా తిరోగమన విధానాలు అంటే, ఇవి కదా. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 ఏళ్లలోనే అప్పును క్రాస్ చేసేస్తున్నారు కదా. ఇది కదా ఆర్థిక విధ్వంసం అంటే. అమరావతిని రాజధానిగా తీసేస్తున్నామని ఏ రోజు వైసీపీ చెప్పలేదు. అమరావతిలో రాజధాని ఉంటుంది, దాంతోపాటు 3 ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో కర్నూలులో హైకోర్టు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానివల్లే మొత్తం రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కిడిపోయిందా? దానివల్లే మొత్తం విధ్వంసం జరిగిపోయిందా? అది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వ్యవహారం లాగా స్పీకర్ గారికి కనిపించడం అన్నది చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం. అంటే స్పీకర్ గారు ఏమాత్రం కూడా సంయమనం లేకుండా, తాను ఒక స్పీకర్ని తటస్థంగా కనీసం కనిపించాలి పైకి అన్నది కూడా లేకుండా, వైసీపీ వాళ్ళని వ్యతిరేకిస్తున్న కరుడుగట్టిన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగే స్పీకర్ గారు వ్యాఖ్యలు ఉన్నాయన్న దాంట్లో మాత్రం ఎలాంటి అనుమానం లేదు. పైగా సభలో లేని వాళ్ళని ఉద్దేశించి ఇలాంటి మాటలు వాడడం స్పీకర్ చైర్కి అయితే హుందాతనాన్ని తెచ్చేది కాదు, గౌరవాన్ని పెంచేది కూడా కాదు.